దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు దివ్య డైమండ్స్ నుండి. వృషభ రాశి వారికి సెప్టెంబర్ 2024 సంవత్సరంలో సెప్టెంబర్ మంత్లో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు చూసినట్టయితే ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం. ఈ గ్రహాలు వృషభ రాశి వారికి యోగకారకంగా ఉన్నాయి. సో తర్వాత యోగకారకం ఉన్నందువల్ల దీని సత్ఫలితాలు ఏంటంటే ఇక్కడ వివాహం చేసుకునే వారికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత కుదురుతుంది. అండ్ కొత్త కొత్త వ్యాపారాలు మీరు స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉత్తీర్ణులు అవుతారు. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటివి ఇప్పుడు రాసినట్టయితే మీకు మ్యాక్సిమంగా మీకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఎప్పటి నుండో పెండింగ్లు ఉన్న పనులు కూడా, శని కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి ఎప్పటి నుండో పెండింగ్ ఉన్న పనులు కానీ అలాంటివన్నీ ఇప్పుడు కొలిక్కి వస్తాయి. సక్సెస్ఫుల్గా విజయవంతం చేసుకోగలుగుతారు. తర్వాత పై అధికారుల చేత చాలా వరకు గుర్తింపు అలాంటివి లభిస్తాయి. అండ్ వృత్తిలో ఉన్నవారికి, జాబ్లో ఉన్నవారికి ప్రమోషన్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ కోర్టులో ఉన్న కేసులు కూడా చాలా వరకు కొట్టివేయబడతాయి. సో ఈ విధంగా వృషభ రాశి వారికి సత్ఫలితాలు ఉన్నాయి. ఇది కాకుండా మనం కొంచెం స్వల్ప దోషపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హింట్స్ ఏంటంటే సంతాన ఆరోగ్య విషయంలో కొంత చికాకు ఉంటుంది. పిల్లల విషయంలో చాలా వరకు కొంతవరకు చికాకు ఉంటుంది. ఇది సహజంగా ప్రతి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్య. అండ్ దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలనేది మనం ఆలోచిద్దాం. కావాలంటే పిల్లలకు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ వల్ల మీరు చికాకు పడతారు, కొంచెం మానసికంగా వేదనకు గురవుతారు. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే పిల్లలకు కూడా వాళ్ళ జాతక ప్రకారం వాళ్ళకి ఎందుకు ఈ పీరియడ్ నడుస్తుంది, దానికి ఏం చేయాలి అన్నది మనం ఒకసారి ఆలోచించి వాళ్ళకు కూడా ఒక రెమెడీ అవసరమైతే చేయొచ్చు. లేదంటే ముఖ్యంగా మీరు చేసుకున్నా కానీ సమస్యలు ఎలా ఉన్నా మీరు మాత్రము సమస్యను దానికి గురి కాకుండా, విక్టిమ్ కాకుండా చాలా వరకు అర్థం చేసుకునే స్టేటస్ వస్తుంది. చూడండి, ఇప్పుడు పిల్లల వల్ల మీకు సమస్య. ఇప్పుడు మీరు ఫస్ట్ పిల్లలకు కూడా ఏదైనా రత్నం పెట్టించి వాళ్ళకి ఏదైనా రెమెడీ చేస్తే బాగుంటుంది. నెంబర్ 1. ఒకవేళ ఏ కారణం చేత నా పిల్లలకు పెట్టించకపోయినా మీరు రెమెడీ చేసుకున్నారనుకోండి, ఎవరి వల్ల అయితే మీరు బాధపడుతున్నారో ఆ బాధపడకుండా మీరు ఒక కాన్షియస్నెస్ పెరగడం కానీ, ఒక అవగాహన రావడం కానీ, అలాంటిది క్లారిటీ వచ్చినందువల్ల కూడా మీకు మానసికంగా క్షోభ పడే అవకాశం ఉండదు. సో ఈ విధంగా సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఇలా 2 రకాలండి. సమస్యను పరిష్కరించుకోవడం ఒక పద్ధతి, సమస్యను అవగాహన చేసుకోవడం ఇంకో పద్ధతి. ఇక్కడ ఏంటంటే సమస్యను అవగాహన చేసుకుంటే మనకు టెన్షన్ ఉండదు. సో సమస్యను పరిష్కరించుకోవాలి. అవగాహన వచ్చిన తర్వాత పరిష్కరించుకునే విధానం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, మెచ్యూర్డ్గా ఉంటుంది. సో ఇలాగా ఏ సమస్యనైనా ఎలా డీల్ చేయాలి అన్నది ఇక్కడ గొప్ప ప్రక్రియ అండి. అది ఒక పెద్ద ప్రొసీజర్. ఆ విధంగా ఇక్కడ జాతకం అన్నది, ఈ రత్నాలు అన్నది మనిషిని ఆలోచన విధాన్ని మార్చే శక్తి రత్నాలకు ఉంటుంది. సో ఈ విధంగా రత్నాల ప్రభావం అనేది జ్యోతిష్ శాస్త్రపరంగా ఇలా ఉంటుంది. తర్వాత కొన్ని సందర్భాల్లో మీ మాటలు ఎదుటి వ్యక్తికి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆర్గ్యుమెంట్ లాంటివి చేయకండి. కుటుంబ భాగస్వామితో విభేదాలు రాకుండా దూరంగా ఉండండి. అండ్ తర్వాత అకాల భోజనం ఇలాంటి టైంకు తినలేకపోతారు, దానివల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్ను ఎదుర్కొనే అవకాశం ఉంది. సో ఈ విధంగా కొంచెం స్వల్పమైన దోషము అండ్ అనుకూలమైన ఎఫెక్ట్స్ కాదు. తర్వాత ఇకపోతే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది మాత్రం బ్లూ జాగర్, డైమండ్ అండ్ ఎమరాల్డ్, ఈ 2 రత్నాలు కంబైన్డ్గా పెట్టుకుంటే చాలా వరకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఇది ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి ఇది చాలా వరకు సూటబుల్ రత్నాలు, లైఫ్ లాంగ్ పెట్టుకునేటివి. దీని ప్రకారం పెట్టుకోగానే ఏమవుతుందంటే ఆలోచన విధానం కానీ, అవగాహన శక్తి కానీ ఇలాంటివన్నీ మనకు చాలా వరకు డెవలప్ అవుతుంది. ఇది ప్రూవ్ అయిన విషయమే. ఈరోజు మేము రత్నాల వ్యాపారం ఎందుకు చెప్పట్లేదు, ప్రపంచవ్యాప్తంగా రత్నాలకు ఎందుకు ఇంత డిమాండ్ ఉందంటే నిజంగా రత్నాలు సైంటిఫిక్గా కూడా, మానసికంగా సైంటిఫిక్గా శాస్త్ర ప్రకారంగా మనిషిపై ప్రభావం చూపిస్తున్నా అన్నమాట వాస్తవం. అందుకే రత్నం ధరించిన రాజు కనపడరు మీకు. సో ఇకపోతే దీంతోపాటు అనుకూలమైన తేదీలు ఏంటంటే 4, 6, 14, 28 అనుకూలమైన తేదీలు వృషభ రాశి వారికి సెప్టెంబర్ మంత్లో అండ్ 2024 సంవత్సరంలో. అనుకూలించిన డేట్స్ ఏంటంటే నాట్ సూటబుల్ డేట్స్ 2, 7, 13 ఈ తేదీలు సూటబుల్ కాదు. సో మీరు అనుకూలమైన డేట్స్కు అనుకూలంగా మీరు ప్రణాళికలు మార్చుకోండి, వండర్ఫుల్గా ఉంటుంది. మేము పాటిస్తున్నాము, చాలామందికి సజెషన్ చేస్తున్నాము. చాలామంది కూడా కొందరు అయితే రెమెడీ చేసినా చేయకపోయినా వచ్చి అసలు సమస్యలు ఎలా ఉండదు, ఎప్పుడు అనుకూలమైన తేదీలు ఏంటి, మీకున్న సమస్య ఏందని ఒకసారి క్రాస్ చెక్ కోసం కూడా
ప్రతి బ్రాంచ్లో అస్ట్రాలజర్ ఉంటారు, ప్రతి బ్రాంచ్లో రత్నాల సేల్స్ ఉంటాయి. సో ఎటొచ్చి ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ మాదాపూర్లో ఉంటుంది, హెడ్ ఆఫీస్ కాబట్టి. సో మీరు ఎక్కడికైనా రావచ్చు. అండ్ సో ఈ విధంగా వృషభ రాశి వారికి ఉన్నాయి. అండ్ ఇంకేదైనా వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్స్ నెంబర్ సేవ్ చేసుకుని తప్పకుండా కాల్ చేయండి. వీఆర్ హియర్ రెడీ టు గివ్ ద ఆస్ట్రాలజికల్ ఎనీ డౌట్ అండి. జ్యోతిష పరంగా, వాస్తు పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా వీఆర్ ఆల్వేస్ రెడీ టు గివ్ ద ఇన్ఫర్మేషన్. ఒకటి. ఇకపోతే ఈ రత్నాల గురించి, ఇక రత్నాలు ఎవ్రీ ఫోర్ట్ నైట్ 15 రోజులు ఒక డూప్లికేట్ స్టోన్స్ పుట్టుకొస్తున్నాయి. దాని బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. కాబట్టి ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్ అండ్ సేవ్ ద నెంబర్స్. యూ కెన్ కాల్ అస్ ఎనీ టైమ్ అండి.